బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐపీఎల్లో భారత ఆటగాళ్లపై కడక వర్షం కురుస్తోంది. ఐపీఎల్ హిస్టరీలోనే రిషబ్ పంత్కు రికార్డు ధర పలికింది. 27 కోట్లకు పంత్ను దక్కించుకుంది లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు రిషబ్ పంత్. శ్రేయస్ అయ్యర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. శ్రేయస్ అయ్యర్కి కూడా 26.75 కోట్ల రూపాయలతో దక్కించుకుంది కింగ్స్ 11 పంజాబ్. 18 కోట్లకు హర్షదీప్ని దక్కించుకుంది. హర్షదీప్ని రిటైన్ చేసుకుంది పంజాబ్. చాహల్ను కూడా 18 కోట్లకు దక్కించుకుంది పంజాబ్. 15.75 కోట్లకు అంటే 15 కోట్ల 75 లక్షలకు బట్లర్ను సొంతం చేసుకుంది గుజరాత్ టైటాన్స్. మిచెల్ స్టార్క్ను 11.75 కోట్లకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. మహమ్మద్ షమీని 10 కోట్లతో దక్కించుకుంది ఎస్ఆర్హెచ్. సిరాజ్ను 12.25 కోట్లకు దక్కించుకుంది గుజరాత్. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈసారి భారత్ ప్లేయర్ల మీద ఆమాంతం ఇంత మేరకు కనకవర్షం కురిపించడానికి కారణం ఏంటి? అఫ్కోర్స్ రిషబ్ పంత్ విషయం అందరికీ తెలుస్తుంది. కానీ శ్రేయస్ అయ్యర్ కావచ్చు, లేకపోతే యుజ్వేంద్ర చాహల్ కావచ్చు, హర్షదీప్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా కాసుల వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? అమ్ముడుపోయిన ప్లేయర్లు భారత్కి సంబంధించి ఈసారి అగ్రపీఠం వేస్తుంది ఐపీఎల్ అనే మాట వినిపిస్తోంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మోహన్ గారు నమస్తే అండి. హలో చెప్పండి మోహన్ గారు. ఇంట్రెస్టింగ్గా ఈసారి ఎన్నడూ లేని విధంగా 27 కోట్లతో పంత్ను దక్కించుకుంది. ఐపీఎల్లో అత్యధికంగా వేలమయ్యాడు పంత్. అంటే రిషబ్ పంత్ ఒక మంచి బ్యాట్స్మెన్ కూడా, ఆయన వికెట్ కీపర్ కూడా అన్ని. ఎందుకంటే ఈ ఐపీఎల్ లో ఆల్రౌండర్స్ ఉండాలా. ఆయన రిషబ్ పంత్ నాట్ ఓన్లీ బ్యాటింగ్ బట్ ఆల్సో వికెట్ కీపింగ్ కూడా ఆయన చేస్తాడు. 27 crores ఒక పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు మన ఇండియన్ ప్లేయర్స్ కి. బట్ అటనీ శ్రేయస్ అయ్యర్ కూడా 26.75 crores ఆయనకి వచ్చిందంటే గ్రేట్ అమౌంట్ అండి. హర్షదీప్ కి 18 crores. బట్ మొహమ్మద్ సిరాజ్ కి 12.25 crores వచ్చింది. ఈజ్ అ గుడ్ బౌలర్. బట్ ఇంకా ప్యాట్ కమింగ్ అంటే షార్క్ 24.75, ప్యాట్ కమింగ్స్ 20.50. బట్ ఇండియన్ ప్లేయర్స్ కి ఎక్కువ అమౌంట్ ఈ ఆప్షన్ లో వస్తుందండి. కానీ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎస్ఆర్హెచ్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ రెండు పోటీ పడ్డాయి. ఏకంగా 20 నుంచి ఒక్కసారిగా 7 కోట్లు. కానీ ఎందుకు అంతలా కొనుగోలు చేస్తుంది పంత్ని లక్నో సూపర్ జైంట్స్? అంటే ఎలా చూడొచ్చు దీన్ని? అంటే మీరు ఓన్లీ రిషబ్ పంత్ 27 crores వచ్చిందంటే మీరు ఓన్లీ క్రికెటింగ్ పాయింట్ లో చూడదండి. వాళ్ళ ఢిల్లీలో వాళ్ళ ప్రోడక్ట్స్ ఎంత సేల్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ ఎంత అవుతుంది, ఆ ఢిల్లీ క్యాపిటల్ వాళ్ళు ఆటాది క్యాలిక్యులేషన్ తోటి ఆయన ఇంక్రీజ్ చేసి 27 crores ఒక పెద్ద అమౌంట్ చెప్పొచ్చు. బట్ ఇది ఒక బిజినెస్ మైండెడ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి రిటర్న్ కూడా వస్తుంది. అట్లాంటి స్ట్రాటజీ తోటి వాళ్ళు పోతారు. అండ్ డెఫినెట్లీ రిషబ్ పంత్ కి 27 crores ఒక పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. అలాగే మిగిలిన ప్లేయర్స్కి సంబంధించి శ్రేయస్ అయ్యర్ని కూడా దాదాపుగా 20 కోట్లకు సంబంధించి ఆ మేరకు దక్కించుకోవడానికి 26 కోట్లకు దక్కించుకుంది శ్రేయస్ అయ్యర్ని. ఎట్ ద సేమ్ టైం పంజాబ్ కింగ్స్ యుజ్వేంద్ర చాహల్ని కూడా 18 కోట్లకి, హర్షదీప్ని కూడా 18 కోట్లకి. ఇటు భారత్ ప్లేయర్లో మెజారిటీగా ఈరోజు మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్సే దక్కించుకుంది. అంటే మీరు పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఓన్లీ 2 players వాళ్ళు రిటైన్ చేసుకుని రిమైన్ ప్లేయర్స్ వాళ్ళ పెద్ద అమౌంట్ ఉందండి వాళ్ళకి. వాళ్ళు డెఫినెట్లీ హర్షదీప్ ఒక మంచి బౌలర్ అండ్ ఆల్సో వికెట్ టేకింగ్ బౌలర్. అండ్ షియాస్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత పైసలు ఉన్నది, వాళ్ళ ఓన్ క్యాండిడేట్స్ ఆ స్లాట్. అంటే ఇప్పుడు ఐపీఎల్ ఎట్లా అంటే ఫాస్ట్ మూవింగ్ గేమ్ అని 20 overs మ్యాచ్. షియాస్ అయ్యర్ కి ఒక మంచి అమౌంట్ వచ్చింది. అండ్ హర్షదీప్ కి ఒక పెద్ద అమౌంట్ 18 crores పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మిచెల్ స్టార్క్ కావచ్చు, లేకపోతే జాస్ బట్లర్ కావచ్చు, వీళ్ళందరినీ ఈసారి మించిపోయారనే చెప్పుకోవాలి మన వాళ్ళు. కానీ ఇక్కడ నేను మహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ ప్లేయర్ తనను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది 12 కోట్లతో. సో అక్కడ కూడా కాంపిటీషన్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ మొహమ్మద్ సిరాజ్ ఇస్ అ గుడ్ బౌలర్ అండి. 12.25 crores గుజరాత్ టైటిల్ తీసుకున్నంటే డెఫినెట్లీ ఆయన 4 overs కూడా ఒక మంచి బౌలింగ్ వేస్తే కూడా ఆయన డెఫినెట్లీ ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చెప్పొచ్చు. అండ్ మొహమ్మద్ సిరాజ్
ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. ఆయన ఇండియన్ టీమ్ లో ఉన్నాడు. సో ఏ ప్లేయర్ ఇండియన్ టీమ్ లో ఉన్నాడో ఆయనకు కొంచెం పెద్ద పైసలు వస్తుందని మనం డెఫినెట్లీ ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే ఈసారి ఇంత మేరకు కాసుల వర్షం కురిపిస్తోంది కాబట్టి కెప్టెన్ బాధ్యతలు కూడా మార్చే అవకాశాలు అయితే కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. అటువంటి ఛాన్సెస్ అటువంటి రిస్క్ చేస్తాయా టీమ్స్? డెఫినెట్లీ వాళ్ళు అకార్డింగ్ టు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఒక టీమ్ లో ఒక మంచి ప్లేయర్ ఉన్నానంటే డెఫినెట్లీ కెప్టెన్సీకో ఇవ్వచ్చు. అంటే ఆ ప్లేయర్ బాగా పెర్ఫార్మ్ చేయాలా, రిమైనింగ్ ప్లేయర్స్ కూడా ఆయన బాగా పెర్ఫార్మ్ చేపియాలా. అట్లాంటి ఒక రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళు ఆడాలని. ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు మన ఇండియన్ ప్లేయర్స్కి ఇస్తున్నారంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. కానీ ఒక్కసారి రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుందాం మోహన్ గారు. ఎందుకంటే కనుక తన యాక్సిడెంట్ అయిన తర్వాత తన కంబ్యాక్ కావచ్చు, లేకపోతే తను ఆడుతున్న విధానం కావచ్చు, ఒక్కసారి ఎంతోమంది క్రికెటర్స్ మీరు చూస్తుంటారు, ఎంతోమంది క్రికెట్ని మీరు అనాలిసిస్ చేస్తుంటారు. ఒక్కసారి రిషబ్ పంత్ గురించి మాట్లాడమంటే మోహన్ ఏమంటారు? అంటే డెఫినెట్లీ ఆయన ఇంజర్డ్ ఉండేని, దీని ముందుట ఆయన ఫిట్ లేకుండే ఆయన ఎక్సర్సైజ్ తీసుకుని డాక్టర్ కన్సల్ట్ చేసుకుని ఆయన కంబ్యాక్ చేసిండు. అది చాలా ఇంపార్టెంట్. కంబ్యాక్ కూడా ఎట్లా అంటే ఇండియన్ టీమ్ లో కంబ్యాక్ చేయాలంటే మన ఇండియన్ టీమ్ లో వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ చూస్తారు. ఈయన ఫిట్ ఉన్నాడా లేదా అని వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. బట్ ఆయన ఫిట్ తోటి ఆయన పెర్ఫార్మెన్స్ కు బాగా చేసిండు. అండ్ రిషబ్ పంత్ ఈజ్ నాట్ ఓన్లీ బ్యాట్స్మెన్ బట్ ఆల్సో వికెట్ కీపర్. అంటే వికెట్ కీపర్ కి చాలా స్ట్రెయిన్ అవుతుంది ఆయన. ఎందుకంటే కూర్చుని లేవాలా అండ్ ఫుల్ మ్యాచ్ లో ఆయన యాక్టివ్ ఉండాలా, ఆయన ఫీల్డర్స్ కి మోటివేట్ చేయాలా. అట్లాంటి రిషబ్ పంత్ కి ఫిట్ ఉన్న ప్లేయర్. అంటే మొదట ఆయన ఫిట్ లేకుండే, చాలా మంది ఆయన ఫిట్ ని, బట్ డెఫినెట్లీ ఆయన ఫిట్ అయినాక మన ఇండియన్ టీమ్ లో ఒక పెర్ఫార్మెన్స్ చేసిండు. అండ్ రిషబ్ పంత్ కి ఆ అమౌంట్ ఇచ్చి చాలా మంచిదని చెప్పొచ్చు. రైట్ మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అండ్ ఐపీఎల్ ఆక్షన్కి సంబంధించి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. ఐపీఎల్లో భారత ఆటగాళ్ల మీద కాసుల వర్షం కురిపిస్తోంది ఈసారి మాత్రం. అవును, ఐపీఎల్ హిస్టరీలోనే రిషబ్ పంత్కు రికార్డు ధర పలికింది. 27 కోట్లకు పంత్ను దక్కించుకుంది లక్నో సూపర్ జెయింట్. మీరు కనుక ఆ ఆప్షన్ జరిగిన టైం చూస్తుంటే, ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను మాట అంటున్నానంటే, లాస్ట్ వరకు తన కోసం ఏ స్థాయిలో కాంపిటీషన్ ఎదురైందో చూసుకోవచ్చు. కావ్య మారన్ పోటీకి దిగారు, దాంతోపాటు లక్నో సూపర్ జైన్స్ మేము కూడా తగ్గేదా లేదంటూ. ఇలా కాదు, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇచ్చింది లక్నో సూపర్ జైన్స్. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను ఆల్రెడీ ఆఫ్కోర్స్ మీ అందరూ చాలామంది చూస్తుంటారు. ఒకరు చూడకపోతే ఇంకా వీడియో చూడండి. ఆ కిక్ని, ఆ థ్రిల్ని మీరు మిస్ అయిపోతారని నేను చెప్తే. ఎందుకంటే ఆ సందర్భం మాటల్లో వర్ణించలేదన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్. ఒక ఆటగాడు కనుక తన అకుంఠిత దీక్ష దక్షతతో కనుక ఆటను ప్రేమిస్తే, అభిమానిస్తే, దానికే కట్టుబడితే, దానికోసమే ప్రయత్నం చేస్తే, దానికోసం నిలబడితే, తను అనుకున్న దానికోసం, అఫ్కోర్స్ ఒక ఆటగాడు కదా ఎవరైనా సరే. అటువంటిది రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయిన తర్వాత బతుకుతాడా అనుకున్నారు, బతికిన తర్వాత నడుస్తాడా అనుకున్నారు, నడిచిన తర్వాత అసలు కంటిన్యూ చేయగలడా ఆటను అనుకున్నారు. తను మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి తన గేమ్ని స్టార్ట్ చేశాడు. తన ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకున్నాడు. చేసిన తర్వాత ఐపీఎల్లో కంబ్యాక్ ఇచ్చాడు, ఇండియన్ టీంలో కంబ్యాక్ ఇచ్చాడు. ఈడెందుకు ఉండాలరా అంటే కనుక నేనురా ఇది అని ప్రూవ్ చేశాడు. తన గురించి వచ్చిన విమర్శలకి బ్యాట్తో మాత్రమే సమాధానం ఇచ్చాడు, ఎక్కడ మాట్లాడిన సందర్భం. అటువంటి సందర్భంలో రీసెంట్గా కేఎల్ రాహుల్ కూడా 14 crores 14 కోట్లకు దక్కించుకుంది. ఢిల్లీ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ ప్లేయర్స్ మీద కాసులు వర్షం కురిపిస్తుంది. ఒకసారి ఎవరెవరు ఎంత సేల్ అయ్యారనేది నేను ఒకసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను.